నరుడు అంటే మానవుడు అంటే అర్జునుడు. భారత అంటే భరత వంశంలో పుట్టిన అర్జునుడు లేక భారతీయుడు అనే అర్థంలో ఆ అర్జునుణ్ణి ఒక శిష్యుడిగా చేసుకుని కృష్ణుడు బోధ చేశాడు. అది భగవద్గీత అన్న పేరుతో ఉంది. మనిషి ఎలా బతకాలో చెప్పడం ఉంది. అందులో ఎక్కడ ఈ గుడికెళ్ళు, ఈ దానాలు ఇయ్యి, ఈ జపాలు చెయ్యి, ఇలాంటివి ఏం లేవు. అసలు మనిషి అన్నవాడు చక్కగా మనిషిగా బతకాలంటే ఏం చేయాలో చెప్పడం. కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలన్న విషయం దగ్గర నుంచి, ప్రతిదాని ఒక నిర్ణయం ఎట్లా తీసుకోవాలో, ఆలోచన ఎట్లా చేయాలి, పని ఎట్లా చేయాలి, పని చేయడంలో నేర్పరితనం ఎట్లా ఉండాలి, విజయం సాధించాలంటే ఏం ఉండాలి, మానవ జీవితానికి చక్కగా ఉపయోగపడి మనిషిగా బతకడానికి తగినట్టు ఎట్లా బతకాలి అనేటువంటి అంశాలన్నింటినీ అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కృష్ణుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ రూపంలో మనకు అందే. ఇన్నిసార్లు చెప్పాలా నీకు, మళ్ళీ ప్రశ్నిస్తున్నావేమిటి అని అడగల. ఎన్నిసార్లు అడిగితే, ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగాను చెప్పడానికి సిద్ధపడ్డాడు. అంతా చెప్పాక చిట్ట చివరికో మాట అంటాడు, ఇదేచ్ఛసి తథాకురు. నీకెట్టా ఇష్టమైతే అట్లా చెయ్యి. నేను చెప్తా, ఇది మంచి ఇది చెడు, నువ్వు ఏ దారి ఎన్నుకుంటావు? మంచి దారిలో పెడతావా, మధ్య మార్గంలో పెడతావా, చెడు దారిలో పెడతావా, ఇది అది కాకుండా అధోగతి పాలవుతావా? దట్స్ ఆల్ అప్ టు యూ. నేను మాత్రం చెప్పేది చెప్పా. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని ప్రశ్నలకు చెప్పా. నువ్వు ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగా చెప్పా. ఎన్ని మెలికలు వేస్తే మెలికలు తీసి చెప్పా. సమస్తమైనటువంటి అంశాలు ఉన్నాయి. మహాభారతం చదివితే ఏమవుతుంది? తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఏ క్రైము చేయకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలో తెలుస్తుంది. తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. ఎట్లా ఉండాలో తెలియాలంటే మహాభారతం చదవాలి. అది కూడా మొత్తం అక్కర్లా, విరాట పర్వం, ఉద్యోగ పర్వం చదివితే చాలు. అందుకే టెక్స్ట్ బుక్గా రాజకీయాల్లోకి వెళ్ళబోయే వాళ్ళకి టెక్స్ట్ బుక్గా మహాభారతం, ఉద్యోగ పర్వం పెడితే చాలు.